గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. టైం దగ్గర పడే కొద్దీ సినిమాపై హైప్ మరింత పెరిగిపోతోంది. రామ్ చరణ్కి నేషనల్ అవార్డు పక్కా అన్నారు. అయితే ఈ లిస్టులో అంజలిని కూడా చేర్చేసి అంచనాలు మరింత రెట్టింపు చేశారు మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్తో మరోసారి హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మించిన 50వ సినిమా కావడంతో చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా రిలీజ్కి కౌంట్డౌన్ స్టార్ట్ అవడంతో ప్రమోషన్ జోరు పెంచారు మేకర్స్. ఇంటర్వ్యూస్లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొస్తున్న మేకర్స్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఓ రేంజ్లో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. చరణ్కి పక్కాగా నేషనల్ అవార్డు వచ్చి తీరుతుందని నమ్మకంగా చెబుతున్నారు. అయితే రామ్ చరణ్కి మాత్రమే కాదు, అంజలికి కూడా ఇది నేషనల్ అవార్డు రావటం ఖాయమంటున్నారు. కియారా అద్వానీ కాలేజ్లో చరణ్ ఫ్రెండ్గా నటించిందని, ఓన్లీ గ్రామర్ రోల్కే పరిమితమైంది. కానీ అంజలి క్యారెక్టర్ ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నారు. ఏదో క్యాజువల్గా చెప్పటం కాదు, నేషనల్ అవార్డు వచ్చేలా ఆమె పెర్ఫార్మెన్స్ ఉందంటున్నారు. వాస్తవానికి గేమ్ చేంజర్ సాంగ్స్ అన్ని 2021 డిసెంబర్కే పూర్తయ్యాయట. ఇప్పటి వరకు లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారంతే. ఇక సాంగ్స్ చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారట. 3D గ్లాసెస్ లేకుండా 3D మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుందన్నాడు తమన్. త్వరలోనే డ్యాన్స్కు ఇంపార్టెన్స్ ఉన్న మరో బిట్ సాంగ్ రిలీజ్ చేస్తామన్నాడు. ఇక సినిమాలో చరణ్ డబుల్ రోల్లో కనిపిస్తున్నాడు. తండ్రి కొడుకు క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు చూడని సరికొత్త రామ్ చరణ్ కనిపిస్తాడని, నేషనల్ అవార్డు అందుకోవటం ఖాయమంటున్నారు. అంజలి క్యారెక్టర్ కూడా పోటాపోటీగా ఉంటుందని, ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందట. ఫస్ట్ హాఫ్ కూల్గా సాగిన సెకండ్ హాఫ్ ఓ రేస్లా ఉంటుందట. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్, అంజలి క్యారెక్టర్పై ప్రశంసలు వెల్లువెత్తాయంటున్నారు. మొత్తానికి మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్కున్న సందేహాలు పటాపంచలు చేస్తూ సినిమాపై హైప్ పెరుగుతోంది. మరోవైపు భారతీయుడు 2తో నిరాశపడిన శంకర్ గేమ్ చేంజర్తో హిట్ అందుకోవటం పక్కా అని ఫిక్స్ అయిపోయారంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.